విద్యార్థి దశలోనే దాదాపు చిన్న బాల్య వయసులోనే ఆమె 8th క్లాస్ చదువుతున్నటువంటి తరుణంలో ఆమె ప్రతిభ పాఠశాలలో కనిపిస్తూ ఉంది. ఇక్కడ కూడా ఇంటి దగ్గర తమ అమ్మకు తోడ్పాటును అందిస్తూ ఫ్యాన్ వైండింగ్ సంబంధించినటువంటి వర్క్ను చేస్తూ ప్రతిభను కనబరుస్తూ ఉంది. ఇందాకనే చూసినాం మనము జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆటలలో కూడా క్రీడల్లో కూడా పాఠవాలను చూపించినటువంటి ఆమె చదువులో కూడా మొదటి స్థానంలో ఉంది. ఆమెకు చదువులో మొదటి స్థానంలో ఉన్నందుకు కూడా నెలకు 1000 రూపాయల సహాయాన్ని కూడా అందిస్తూ ఉన్నది ప్రభుత్వము. అటువంటి ప్రతిభ కలిగినటువంటి ఇటువంటి బాలికలకు ఎంతో నైపుణ్యత కలిగినటువంటి ఇట్లాంటి వారికి ఈ వయసులోనే ఒక మంచి దృక్పథానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలను ప్రభుత్వం కానీ ఇటు స్వచ్ఛంద సంస్థలు కానీ మానవత దృక్పథం కలిగినటువంటి వారు కానీ అండదండగా ఉండినట్టయితే వారి యొక్క ప్రతిభ ఇంకా మరెంతో పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర స్థాయి క్రీడల్లో ప్రతిభను కనబరుస్తున్నటువంటి ఆమె ఇంకా ముందు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రతిభలను కనబరుస్తూ దేశానికి ఒక మంచి పేరును ప్రఖ్యాతను తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఇటువంటి వారిని ఒక ఆదర్శంగా తీసుకోవాలి. బాలికలు అందరూ కూడా చదువుతో పాటు ఉదయం సమయాన్ని వేస్ట్ చేయకుండా చదువులోనూ ప్రతిభను కనబరుస్తూ ఉంది. ఇంటి దగ్గర ఈ వర్క్లో కూడా ప్రతిభను కనబరుస్తూ ఎటువంటి చిన్న వైరు ప్రాబ్లం అయినా కానీ మళ్ళీ ఫ్యాన్ నడిచే అవకాశం ఉండదు. అటువంటి నైపుణ్యాన్ని కూడా ఆమె పెంపొందిస్తూ ఉంది. క్రీడల్లోనూ మొదటి స్థానంలో ఉంది. సీనియర్ అంటే 18 సంవత్సరాలకు వయసు ఉన్నటువంటి వారిలో కూడా ప్రతిభను కనబరిచినటువంటి అంశం మనము ఆమె సెలెక్ట్ అయినటువంటి విధానము. ఆమెకు వయసు 13 సంవత్సరాలు ఉండడంతో ఆమెకు అర్హతను కోల్పోయింది. లేదంటే సీనియర్లోనూ ప్రతిభను కనబరిచినటువంటి నైపుణ్యం ఇది కూడా చిన్నపిల్లలు 8th క్లాస్ వాళ్ళు చేయగలిగినటువంటి సామర్థ్యం అయితే ఈ వర్క్ ఉండదు, ఆ అవకాశం కూడా ఉండదు. కానీ ఎంతో నైపుణ్యంగా ఆమె చేస్తున్నటువంటి వర్కులు మనము చూస్తున్నాము. ఇటువంటి వారికి సహాయ సహకారాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది. మానవత దృక్పథం కలిగినటువంటి వారందరూ కూడా నిరుపేద కుటుంబం వీరు చదువుకుంటూ పనిచేసుకుంటున్నారంటే వారి యొక్క పేదరికం మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. బాల్యంలో ఆట పాటలతో ఎంతో ఉల్లాసంగా ఉండాల్సినటువంటి వయసులో బాలికలు పని చేసుకుంటూ జీవనోపాధి కోసము ఆరాటపడుతున్నటువంటి ఈ జీవులకు అందరూ కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది అందరూ కూడా గుర్తించాలి. అటువంటి వారు సాయం చేయాలనుకుంటున్నటువంటి వారు మాత్రం వీరి యొక్క పట్టుదలకి వీరి యొక్క ప్రతిభా పాఠవాళ్ళకి మన వంతుగా సహాయ సహకారాలు అందించాల్సినటువంటి బాధ్యతగా గుర్తెరగాలని మానవత దృక్పథంతో ఆలోచిస్తారని బెల్ టీవీ కోరుతుంది.